Can you hear me, guys? నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? Okay, that's cool. And before I start the today's session, I would like to tell you one thing. Yesterday I have shared the link, right? So only few members has downloaded the link, because with the link I shared with you, it helps a lot, because we're under coordinators or something else, you are the employees of APSHDC. సో నెక్స్ట్ మీరు వెళ్ళి ఎక్కడికైనా చెప్పాలి అన్న స్టూడెంట్స్కి కానీ ఇంకెవరికైనా చెప్పాలి అంటే, ఓకే, సో యూ షుడ్ నో ద టాపిక్స్ డీటెయిల్డ్ వేలో తెలియాలి. ఎందుకంటే వితౌట్ సబ్జెక్ట్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు ఎనీవన్. దట్స్ వై ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద పీపీటీ కాల్డ్ స్టెప్ బై స్టెప్ SEO ప్రాసెస్, విచ్ అరౌండ్ 85 to 90 స్లైడ్స్. ఈ 85 to 90 స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్స్ ఆల్ రిటన్ బై మీ. Okay, and detailed way lo prati okka even basic language వచ్చిన వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో హియర్ మై సజెషన్ ఇస్, ప్లీజ్ డౌన్లోడ్ ద whatever the PDF, guys. Please download the PDF and please give a comment, okay, because it helps you a lot. మోహన్ గారు, రాజప్ప గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఒక్కసారి అది మీ స్క్రీన్ షేర్ చేసి అందులో లింక్ ఓపెన్ చేసిన తర్వాత మెయిల్ ఐడి వాళ్ళు యాక్చువల్ గా మెయిల్ ఐడి ఇవ్వాలి. సో దెన్ ఓన్లీ అది డౌన్లోడ్ అవుతుంది. యాక్చువల్ గా ఫ్రీ డౌన్లోడబుల్ దాని మీద క్లిక్ చేసి వదిలేస్తే అది డౌన్లోడ్ అవ్వట్లేదు. సో అయితే ఐ హోప్ చాలా మంది కూడా డౌన్లోడ్ ప్రెస్ చేసి వదిలేస్తున్నారు. సో అందుకే అది డౌన్లోడ్ అవ్వట్లేదు. మెయిల్ కి లింక్ వస్తుంది, అది ఒక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈజీ టు అండర్స్టాండ్ అన్నమాట అది. I understand, sir. Yeah, got it. So I'm sharing my screen with you guys. Okay. See guys, I'm sending the link on chat now, and also I'll guide you etla cheyali internally. Okay, this is what this is what the link. Okay, just now I also shared the link. Okay, acha. Okay, cool. Yeah, so ఇక్కడ మీరు చూడగలిగితే ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రాల్ డౌన్ చేయండి. ఇలా కిందకి వస్తే యూ కెన్ సీ హియర్ ఫ్రీ డౌన్లోడ్ SEO కంప్లీట్ గైడ్ ఫర్ బిగినర్స్. సో మీరు ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ digitalithub@gmail.com. an email has sent with the download link. అంటే మీరు ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయగానే ఎదర్ ఇట్స్ యువర్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆర్ బిజినెస్ ఈమెయిల్ ఐడి, వాట్ ఎవర్ ఏది ఎంటర్ చేసినా సరే, ఐ మీన్ అంటే మీ ఆఫీస్ ఐడి కానీ మీ పర్సనల్ కానీ ఏది ఎంటర్ చేసినా ప్రాబ్లం లేదు. దెన్ ఇక్కడ సెండ్ లింక్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తా నా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి మాకు వచ్చిందా లేదా. So it's opening. So here you can see WordPress. I got the link here. ఇట్లా మెయిల్ వచ్చింది కదా. మెయిల్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఫ్రీ డౌన్లోడ్,
So it's automatically downloaded. చూసారా ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది నాకు ఆటోమేటిక్గా. So once I click on the download file, it opens this way here. So you can find all the detailed files. So detailed way lo rasan mottam content anta. You observe the guys. Okay. Guys, అర్థమైందా ప్రాసెస్? యా ఓకే అండి. ఓకేనండి. యా ఓకే, థ్యాంక్స్. Today I'm talking about social media. So basically మీకు SEO wise కానీ నెక్స్ట్ ఈ వెబ్సైట్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెబ్ అనలిటిక్స్ SCM ఆల్మోస్ట్ 40 hours has completed. నిన్నటితో 40 hours అయింది. సో ఈ 40 hours సో ఎక్స్క్యూజ్ మీ, అందరూ మ్యూట్లో పెడతారా కొంచెం ప్లీజ్? అంటే మీ ఒక్కరి వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. ఓకే. Like till now we discussed about SEO and the website part, like domain hosting and all, and web analytics. Web analytics lo Google Analytics cheppanu etla manam cheyali anadi, and finally SEM, search engine marketing lo process anta detailed way lo. So we set up the campaign and everything, right? So hope you understand the sessions till now. Okay, so now I'm telling you about social media. Basically, what is meant by social media, how it works, and then we could detail it చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఇట్స్ a part of everyone's life, right? So now everybody is talking about social media, but what it is, okay, ఇండివిజువల్ గా ఎలా హెల్ప్ అవుతుంది, బిజినెస్ ఓనర్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది, like organizations or any individuals. So anyone can learn this social media to engage the real audience on the web. Okay, now I'll tell you guys clearly. ఈ సోషల్ మీడియా అనేది ఎవరికి రిఫర్ చేస్తుంది? బేసిక్గా వెబ్సైట్స్కి అండ్ మొబైల్ అప్లికేషన్స్కి. ఓకే, సో ఏదైనా ఒక కంటెంట్ని షేర్ చేయాలి అన్నా, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఆన్ ద వెబ్. ఓకే, అంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు షేర్, యూ కెన్ షేర్ ఇట్ వెరీ క్విక్లీ, వెరీ ఎఫిషియెంట్లీ అండ్ ఇన్ ఏ రియల్ టైమ్ ప్రాసెస్. అంటే ఏంటంటే యూ కెన్ షేర్ ద ఫొటోస్, you can share your opinions, you can share about your events, ఏదైనా సరే రియల్ టైంలో you can share the information on social media. Okay, so this is what social media. Now in social media, the digital marketing లో ఒక యాక్టివిటీ ఉంటుంది. So what it is? So the activity called SMO, that is social media optimization. Okay, now I'll tell you the social media optimization definition. Okay, basically social media is a digital marketing strategy. Okay, so you can manage the social media networks and grow your organization's online presence, branding and sales, okay, with help of only social media. Okay na?
అండ్ సో బేసికలీ సోషల్ మీడియా ఎందుకు చేయాలి, దేనికోసమైనా, ఎందుకు అంటే దెర్ ఆర్ కీ పాయింట్స్. వన్ ఈజ్ increase the awareness of your product and services and connect with the right people, which means right users and customers. Okay, and also you can find out the trending news on the social media. Okay, now I'll tell you few points about social media optimization. Okay, social media optimization is the use of social media networks to manage and grows your organization's online presence and branding. Okay, and ఈ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో సోషల్ మీడియా అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అండ్ న్యూ పీపుల్ని కనెక్ట్ చేస్తుంది అండ్ ఏదైనా బిజినెస్ని యూ కెన్ ప్రమోట్ ఇట్ either B2B or B2C. You can promote your brands, products or services or individual information also you can promote it. అయితే there are few differences in social media. అసలు ఎలా ఉంటుంది అనేది ఇంకా డీటెయిల్డ్ వేలో చెప్తాను మీకు. నౌ సో మీకు తెలిసిన ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ గైస్. మీకు తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, టాప్ 10 ప్లాట్ఫామ్స్ ఎవరైనా టెక్స్ట్ చేయండి. ఎప్పుడు ఐ మీన్ నాట్ ఎవ్రీ వన్ గైస్, ఎవరు అంటే నాకు ఎవరైతే డైలీ టెక్స్ట్ చేస్తున్నారో వాళ్ళు కాదు. మల్లికార్జున్, శాంతి అండ్ ద అదర్ గై రఘునాథ్. సో మీరు ఎవ్వరు వద్దండి. సో వాట్ ఆర్ ద టాప్ 10 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్? ఎవరైతే ఇప్పటి వరకు అసలు పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వండి. So people has told me about only 3 things: Facebook, Twitter, LinkedIn, Instagram, Pinterest. Okay, YouTube, yeah, WhatsApp. WhatsApp is a messenger, social messenger. Okay, న్యూస్ అనేది ఏంటి? న్యూస్ అనేది సోషల్ మీడియా కాదండి, ఇట్స్ అ థింగ్. ఓకే, okay, that's fine. Yeah, so I'll tell you అసలు ఈ సోషల్ మీడియాలో ఏమేమి ఉంటాయి, ఎట్లా చేయాలి, ఓకే, డీటెయిల్ వేలో చెప్తాను. బేసికలీ there are various social media platforms which you can be used for digital marketing strategy. Okay, so I'll tell you, WeChat is a messenger, WhatsApp is a messenger. ఓకే, మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, పింట్రెస్ట్ అండ్ లింక్డ్ఇన్ అండ్ స్నాప్చాట్. ఓకే, స్నాప్చాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓకే, యా, ఫేస్బుక్. ఓకే, సో నేను మీకు టెక్స్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి. సో ఐ టెల్ యూ గైస్ టాప్ 10 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్: ఫేస్బుక్, Twitter, LinkedIn, Instagram, YouTube, Tumblr, Pinterest, Snapchat. Okay, and there are many. How many has done? Facebook, Twitter, LinkedIn, Instagram, Tumblr, ఆర్కుట్ అనేది ఇప్పుడు మన 2007, 2004 ఐ థింక్ అప్పట్లో ఉండేది. ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్. ఓకే, సో ఆర్కుట్ హ్యాస్ షట్ డౌన్ రీసెంట్లీ అండ్ ద అదర్ నెట్వర్క్ ఈస్ గూగుల్ ప్లస్. Telegram, yes, Telegram is also one of the top social media messenger.
and other one is, you know, yeah, TikTok. Tencent, QQ, yeah. TikTok also comes under social media. Yes. So Google Plus is shutting down. No, not it. They didn't shut down. They are planning to shut down, but we don't know exactly. Okay. And the other one is Qzone. Okay. Baidu. Okay. Skype. Viber. Okay. So there are many of social media platforms available. మీరు వీచాట్ కానీ మెసెంజర్ కానీ లేకపోతే వాట్సాప్ అవ్వచ్చు, స్కైప్ అవ్వచ్చు, లైవ్, ఎస్ లైవ్, ఇవన్నీ ఏంటంటే మెసెంజర్స్ అన్నమాట. సోషల్ మీడియా మెసెంజర్స్. దోస్ ఆర్ నాట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎగ్జాక్ట్లీ. దేర్ ఆర్ ఆల్ సోషల్ మీడియా messengers. Okay, 1 second guys. Okay, now, so these are the one of the top social media platforms, but country wise social media platforms అనేవి కూడా ఉన్నాయి. కంట్రీ వైజ్ అంటే ఇండియా వైజ్ తీసుకుంటే the platform called టెలిగ్రామ్ అవ్వచ్చు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట. సో కంట్రీ బేస్డ్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, బట్ వీ టాక్ అబౌట్ the social media platforms worldwide, because if you want to target the customers worldwide, you should know the basic platforms on social media. Okay, now ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎట్లా యూజ్ అవుతాయి, అసలు అసలు మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఓకే, సో బేసిక్గా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సోషల్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, అంటే మీరు ఎస్ఈఓ చేసినప్పుడు కంటెంట్ని ఎక్కువ పుష్ చేస్తారు, లింక్స్ని ఎక్కువగా పుష్ చేస్తారు. బట్ ఇన్ సోషల్ మీడియా you have to focus on more and more on images and videos. Okay, because visual search is becoming more and more popular in the universe. Okay, now basically uh, what you get with social media optimization. అసలు సోషల్ మీడియా చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? You can strengthen your brand, you can get lead generation, like you can get more leads, you can improve your company visibility in the online space, and you connect to the right audience on the right time, and finally you can improve the return on investment with help of social media optimization. Okay, ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ తెలియాలి అన్నా, ఓకే, యునో మీరు ఏదైనా ఒక పొలిటీషియన్, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎవరెవరికి చేయొచ్చు? ఇండివిజువల్గా చేసుకోవచ్చా? ఎస్. ఐ మీన్ పొలిటికల్ లీడర్స్కి చేయొచ్చా? ఎస్. ఏదైనా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేయొచ్చా? ఎస్. సో వాట్ ఎవర్ ద బిజినెస్ ఇట్ ఈస్, ఎదర్ ఇట్స్ అ B2B ఆర్ B2C, you can do implement social media optimization in a better way.
Okay, and also there are some social media management platforms. Okay, Hootsuite, Buffer, Sprout Social, Loomly, Promo Republic. So these are all the social media monitoring tools. ఎందుకంటే మీరు ఒక సోషల్ మీడియా యాక్టివిటీని ఏదైనా ఎప్పుడైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అంటే యూ షుడ్ నో ద టూల్స్. ఇప్పుడు ఎస్సీఓకి టూల్స్ ఎలా అయితే ఉన్నాయో సోషల్ మీడియా కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ అన్నమాట. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ కోకోకోలా వాడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో కోకోకోలా ఉన్నాడు, కోకోకోలా వాడిది ఒక కొత్త న్యూ బ్రాండ్ స్టార్ట్ అయింది. న్యూ బ్రాండ్ అంటే ఒక టైప్ ఆఫ్ డ్రింక్ రిలీజ్ చేశాడు. మీకు ఎలా తెలుసు? హౌ డూ యూ నో? మీకు కంపెనీ సిఇఓ తెలుసా, లేకపోతే అది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో తెలుసా? నో, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్, publicity, publicity, publicity. Yes. So it's all about the advertisements. Okay. So like ఎట్లా అంటే అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కోకోకోలా పేజ్కి ఫేస్బుక్లో కనుక ఫాలోవర్స్ చూస్తే మోర్ దెన్ 10 lakhs ఫాలోవర్స్ ఉండొచ్చు, లేకపోతే 50 lakhs ఉండొచ్చు, రైట్? ఎందుకు వాళ్ళందరూ ఎందుకు ఉంటున్నారు? అసలు వాళ్ళు ఎలా ఫాలోవర్స్ని ఇంప్రూవ్ చేశారు, లైక్స్ ఎట్లా వచ్చినాయి, మోర్ షేర్స్ ఎలా అవుతున్నాయి? ఓకే, so we talk about everything with the social media optimization strategy. Okay, and I will tell you about the difference between social media optimization and social network optimization. Okay, ఓకే. సో ఈ సోషల్ నెట్వర్క్స్కి డిఫరెన్స్ ఏంటి, సోషల్ మీడియాకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, నేను మీకు ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ చెప్తా. సోషల్ నెట్వర్క్స్ అనేవి ఏంటంటే ఇట్స్ అ మైక్రో నెట్వర్క్స్ అనమాట. అంటే మైక్రో బ్లాగింగ్, మైక్రో వెబ్సైట్స్ ఎలా అయితే ఉంటాయో సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ అనేవి దోస్ ఆర్ ద మైక్రో వెబ్సైట్స్. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్టంబుల్ అపాన్, డిగో, డెలిషియస్, ఓకే, and Buffer. So there are different type of social networking platforms available on the web. Okay, now I tell you about what are the social media tools and what are the social media techniques. Okay, one second guys. మీకు అర్థమైంది కదా ఈ సోషల్ మీడియా? ఇప్పుడు ఈ డెఫినేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్, అసలు మనం ఎందుకు చేస్తాం సోషల్ మీడియా అనేది? ఎప్పుడు కూడా యూ కెన్ యూజ్ ఇట్ అంటే మీరు పర్సనల్గా ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి వీటికి యూజ్ చేస్తున్నారేమో, బట్ సోషల్ మీడియా హెల్ప్ యూ టు గ్రో యువర్ బ్రాండ్. మీ బ్రాండ్ని, అంటే బ్రాండ్ అంటే ఏంటి? ఎదర్ ఇట్స్ అ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఓకే, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బ్రాండ్ విజిబిలిటీ, యువర్ బ్రాండ్ రీచ్, ఏదైనా సరే యూ కెన్ ఇంప్రూవ్ ఇట్ ఇన్ ఏ వెరీ సింపుల్ వే. ఐ విల్ టెల్ యూ హౌ. Okay. Someone has texted me publicity, advertisement, ads. Yeah, ads is there, but that is part of social media marketing. Okay, social media lo two types ఉంటాయి. One is social media optimization and other one is social media marketing. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఎస్సీఓ, ఎస్సీఎం ఎలా ఉన్నాయో అలాగే ఎస్ఎంఓ, ఎస్ఎంఎం అనేది టూ కాన్సెప్ట్స్. ఓకే, మీ అందరికీ నేను టైప్ చేసి పెడుతున్నా, ఎస్ఎంఓ, ఎస్ఎంఎం, అట్లాగే ఎస్సీఓ, SCM. Okay, SEO is organic way. The same way social media also organic way. SMM is paid marketing. The same way SCM is paid marketing. అయితే వీటన్నింటికి ఒక దాంతో ఇంటరాక్ట్ అయి ఉండాలి.
ట్రాక్ చేయాలి అంటే ఏం కావాలి? ఇఫ్ యూ వాంట్ టు షోకేస్ ద రిజల్ట్స్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ ఎనీ రిజల్ట్స్, వాట్ ఈస్ ద బెస్ట్ మీడియా ప్లాట్ఫామ్ ఆన్ ద డిజిటల్ మార్కెటింగ్? What is the best? Yes, Amresh from Srikakulam, you are right, man. Analytics, correct. So without analytics, you cannot do anything. ఎందుకు అంటే అనలిటిక్స్ అనేది లేకపోతే ఇట్స్ ఎ ట్రెడిషనల్ మార్కెటింగ్. am I right or not? Yes. Yes, offline marketing anta. Yes, she's right. Shanti, you are right. Mallikarjun, correct. ఓకే, సో అర్థమైందా మీ అందరికి? ఎందుకు అంటే సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు గ్రో యువర్ బిజినెస్. అయితే దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఎస్సీఓలో ఎట్లయితే అల్గారిథం, సర్వర్స్, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయో సోషల్ మీడియాలో కూడా అంతే. సోషల్ మీడియాలో మీరు ఎలా పడితే అలా మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి వీలు లేదు. బికాస్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. The algorithm called social media algorithm. Okay, so social media algorithm plays a key role. అంటే మీకు నచ్చినట్టుగా బ్రాండ్ని బిల్డ్ చేయడం. సో అంటే బేసికలీ ఐ టెల్ యూ వన్ థింగ్ గైస్, సోషల్ మీడియా ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సెన్సిటివ్ ప్లాట్ఫామ్ ఆన్ ద ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్. ఓకే, because social media, which means it's a very sensitive platform. Sensitive and etla ante, if you like if you text any vulgar language, people can start reacting very immediately, right? ఎందుకంటే వల్గర్ లాంగ్వేజెస్ అనే కాదు, ఎవరినైనా క్రిటిసైజ్ చేసినట్టు కానీ, అండ్ ఇఫ్ యూ పోస్ట్ ఎనీ వల్గర్ ఇమేజెస్, లేదు అంటే లైక్ ఒక బ్రాండ్ మీరు కిచ్చపరుస్తూ ప్రమోట్ చేసినట్టు కానీ, ఇలా ఇఫ్ ఎస్ వైరల్, ఎస్ రివ్యూస్ కానీ బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం, సేమ్ ఐపీ అడ్రస్ నుంచి ఒక 100 రివ్యూస్ ఇస్తే డెఫినెట్గా ఎవరైతే రివ్యూ ఇచ్చారో ఆ వాళ్ళ తాలూకా ఫేస్బుక్ అకౌంట్ని ఎంటైర్గా బ్లాక్ చేసేస్తుంది ఫేస్బుక్. ఓకే, అండ్ యా రివ్యూస్ కరెక్ట్, అండ్ వైరల్, బికాస్ సోషల్ మీడియా ఈజ్ ఎ వైరల్ అండి. ఓకే, social media is a viral, which means social media platform, we call it as viral media platform, because every second ki people start engaging with you. అయితే ఎలా ఈ సోషల్ మీడియాలో ఒక బ్రాండ్కి కానీ ఒక సర్వీస్కి కానీ ఎలా హెల్ప్ అవుతుంది అసలు సోషల్ మీడియా? ఓకే, ఐ టెల్ యూ నౌ. Okay, so guys, do you able to see my screen? ఆ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికి? ఓకే, ఫైన్, దట్స్ ఆసమ్. యా, కూల్. ఓకే, see guys, here I'm talking about social media optimization, అండ్ మీ అందరికీ కూడా ఏదైతే ఈ మెటీరియల్ వాట్ ఎవర్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా సేమ్ ఇప్పుడు ఎస్సీఓ అయితే ఎట్లయితే పంపించానో ద సేమ్ ఐ కెన్ షేర్ విత్ యూ గైస్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్లాసెస్. ఓకే, సో డోంట్ వరీ అండ్ డోంట్ ఆస్క్ మీ కంటిన్యూస్లీ, ప్లీజ్ షేర్ మీ ద మెటీరియల్.
I'll definitely share you, don't worry. Now here you can see, right, social media helps you increase in your brand awareness of product, event launch. For example, మీరు ఏదైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు నియర్ బై, అంటే ఒక హైదరాబాద్లో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా సోషల్ మీడియా రాకముందు బ్రాండింగ్ చేయాలంటే ఏం చేసేవాళ్ళండి? ఒక 5 పాయింట్స్ చెప్పండి ఎవరైనా. సోషల్ మీడియా, ఐ మీన్ లైక్ ప్రీవియస్గా ట్రెడిషనల్ మార్కెటింగ్లో అవ్వచ్చు, బ్రాండింగ్ రావాలంటే ఏం చేసేవాళ్ళు? ఎస్, pamphlet distribution, banners, boardings, paper ads, okay, newspaper. So what would be the cost? Television ads, correct. Television ads is one of the best point, and pamphlet distribution also one of the best point. Campaigning, okay, paints, yeah, paints, paper ads, newspaper. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ యాడ్కి వెళ్ళాలి అంటే మీరు ఒక యాడ్ పబ్లిష్ చేయాలి అంటే పెర్ ఇయర్ 1 lakh పే చేయాలి. డూ యూ నో ఈనాడు క్లాసిఫైడ్స్? ఈనాడు క్లాసిఫైడ్స్ అనేది ఎవ్రీ వెడ్నెస్డే వస్తుంది. యూ కెన్ సీ లాట్ ఆఫ్ యాడ్స్, రైట్? సో డూ యూ థింక్ డూ యూ గెట్ మోర్ కాల్స్ అండ్ మోర్ సేల్స్ ఫ్రమ్ దట్ పేపర్ యాడ్? బికాస్ ఒకప్పుడు ఎస్, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా రావట్లేదు. ఓకే, బట్ ఏంటి అంటే ఎవరైతే ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్కి అడిక్ట్ అయి ఉన్నారో ఫ్రమ్ లాస్ట్ 10 years or 5 years, దే కంటిన్యూస్లీ డూయింగ్ ద బ్రాండింగ్ ఆన్ ద పేపర్ యాడ్స్. అంటే ఎట్లా అంటే రీసెంట్లీ లైక్ వీ గాట్ వన్ ప్రాజెక్ట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. సో ఐ స్పోక్ టు దట్ పర్సన్, సీఈఓతో మాట్లాడుతున్నప్పుడు ఈ సోషల్ మీడియా గురించి ఇట్లా చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రైజ్డ్ వన్ క్వశ్చన్. పేపర్ ఉంది కదా, మళ్ళీ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్ అన్ని ఫేక్ కదా, దాంట్లో ఎవడు వస్తాడో ఎవడు రాడో, ఎలాంటి ఆడియన్స్ వస్తాడో, రైట్ ఆడియన్స్ అసలు వస్తాడా రాడా, ఇవన్నీ మాకు తెలియదండి, ఇవన్నీ మాకు కొత్త కదా అనేసి అన్నాడు. సో నేను అడిగాను, సో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా, వాట్ విల్ బి ద కాస్ట్? What are the benefits you are getting? He said only one thing. Per month I am paying to Inadu for the right side top lo oka ad publish cheyadaniki oka chinna ad. He is paying 1 lakh rupee. Okay, aithe what he is getting? He is getting branding, which means impression. And people are watching that ad, but calls ostunaya. So compared to last 3 years, 4 years, now the call rate would be very low, like 10%. Previously, choose 60-70 undedi. Now he is getting only 10 to 15%. Okay, and the cost anedi tagginda appatiki ippatiki. Every year the cost would be increasing up to 10 to 15%. So now I told him very clearly about the social media optimization concept. I tell him, don't go for television advertising, paper ads, banners. Don't go anywhere. You have a channel called social media. That is the part of digital marketing. You can improve the social media branding with very minimal cost, which is, if you pay 20,000 rupees, then I can get more than 5,000 followers for your brand. Do you think is it possible in social media? In social media optimization, not social media marketing. Social media marketing is all about paid ads, as like television advertising, paper ads, radio ads, something like banner ads, right? Yes. So basically ఏంటంటే ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఏంటంటే ఇట్స్ quite చీప్ అని అనకూడదు, it's affordable. Okay, affordable prices though you can implement social media optimization. Aithe what you get with social media optimization, you can improve your brand, you can get more awareness on your brand,
ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ కోసం, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రియల్ ఎస్టేట్ కోసం ఎవరైతే ఎక్కువగా సర్చ్ చేస్తారో ఫేస్బుక్లో, ఎవరైతే రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ప్రొఫైల్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ గ్రూప్స్ అవ్వచ్చు, ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఎవరైతే పీపుల్ ఆర్ సీయింగ్ ద కంటెంట్ ఆన్ దేర్ ఓన్ ప్రొఫైల్స్, ఇది ఏదైతే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ప్రొఫైల్స్ ఉంటాయో రికమెండెడ్ పేజెస్లా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. రికమెండెడ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు లైక్ దిస్ పేజ్ యూ కెన్ లైక్, బికాస్ యూ మే ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పేజ్. అంటే ఫేస్బుక్ ఎందుకు పంపిస్తుంది ఆ పర్టికులర్ పేజ్ మీ దగ్గరికి అంటే, యూ హ్యావ్ ఆల్రెడీ సర్చ్డ్ అబౌట్ ద పర్టికులర్ రియల్ ఎస్టేట్ థింగ్ ఇన్ ద పాస్ట్ 30 days. దట్స్ వై ఫేస్బుక్ ఈజ్ పుషింగ్. అర్థమైందండి? అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. ఓకే, ఎస్, క్రియేట్ అవేర్నెస్. డెఫినెట్లీ యూ కెన్ గెట్ మోర్ అవేర్నెస్. కనెక్ట్ పీపుల్. కరెక్ట్, యు ఆర్ రైట్. కనెక్ట్ పీపుల్. పీపుల్ అంటే న్యూ యూజర్స్, నాట్ ద కస్టమర్స్. కస్టమర్స్ అంటే ఆ బ్రాండ్ ఎవరైతే పర్టికులర్గా పర్చేస్ చేస్తారో వాడి కస్టమర్. పీపుల్ ఆర్ యూజర్స్ అంటే who are seeing your pages, who are seeing your on social media platforms, those are people. Promote brand, services, visibility and reach. Yes, correct. So you can get more visibility and reach. Relevant groups of people. Yes, correct. Okay, now so నా స్క్రీన్లో ఇప్పుడు ఒక పాయింట్ చదువుతున్నా, అదొకసారి చూడండి క్లియర్గా. It is very easy to reach thousands of users with just single post. Correct. ఎందుకంటే సింగిల్ పోస్ట్ అనేది మీరు పబ్లిష్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తారు, బట్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా అవరా అనేది పక్కన పెట్టండి. బట్ వాట్ ఫేస్బుక్ ఈస్ డూయింగ్, విచ్ మీన్స్ వాట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ డూయింగ్, దే ఆర్ పుషింగ్ యూ టు రీచ్ మోర్ పీపుల్ ఇన్ ఏ ఆర్గానిక్ వే. Paid అంటే you have to put the budget, then definitely you can encourage the people. But with help of social media optimization, you can reach thousands of people with a single post. Okay, మీకు చూపిస్తా ఎగ్జాంపుల్స్ కూడా, ప్రతిదీ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేజ్ అండ్ ప్రొఫైల్? మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. Now let's take example Facebook. మీరు ఫేస్బుక్లో అబ్జర్వ్ చేస్తే సో ఓపెనింగ్, యా, సో ఇక్కడ మీరు చూడగలిగితే నా ప్రొఫైల్ క్లియర్గా ఉందా లేదా ఇక్కడ. సో దిస్ ఈజ్ మై ఇండివిజువల్ ప్రొఫైల్, దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ అకౌంట్. బిజినెస్ అకౌంట్ ఈజ్ డిఫరెంట్, ఇండివిజువల్ అకౌంట్ ఈజ్ డిఫరెంట్. సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అదే. ఇఫ్ యూ హ్యావ్ ఏ బిజినెస్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బిజినెస్ ఆన్ సోషల్ మీడియా. If you are individual, you have to create the profile this way. What is this? This is the profile pic. What is this? This is the timeline page of the profile, right? And introduction myself, positive thinker, believes in God, my name, and I'm certified professional. So this is what my biography. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఏ సింగిల్ ఇండివిజువల్ ప్రొఫైల్, దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ పేజ్. ఐ టెల్ యూ, ఇక్కడ మీరు చూస్తే 995 ఫ్రెండ్స్ ఆర్ దేర్. వాట్ ఎవర్ ఐ పోస్ట్, మై పోస్ట్ వుడ్ రీచ్ టు 995 మెంబర్స్, నాట్ అదర్ దాన్. అంటే వేరే వాళ్ళకి అనేది ప్రొఫైల్ విజిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ మై పోస్ట్ వుడ్ రీచ్ టు దీస్ 995 మెంబర్స్. ఓకే, నౌ
Profile, yeah, someone has texted me, Mallikarjun. We can drive relevant traffic to your site. Yeah, that's fine. Profile is for a person, page is for a brand or product or professional. So అంటే ఏంటంటే if you want to showcase your business on social media platforms, you have to create a business account. Business account అంటే మన లాంగ్వేజ్లో మాట్లాడేది అంటే సోషల్ మీడియా పేజెస్. ఓకే, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆర్ డిఫరెంట్, పేజెస్ ఆర్ డిఫరెంట్. పేజెస్ దేనికోసం ప్రిపేర్ చేస్తారంటే పొలిటీషియన్స్కి ఆర్ బ్రాండ్ ఆర్ సమ్ అదర్. ఓకే, ప్రొఫైల్స్ అనేవి జస్ట్ ఒక ఇండివిజువల్ పర్సన్కి ప్రొఫైల్ అని ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, అండ్ సో వీ కెన్ జాయిన్ ఇన్ గ్రూప్స్, పేజెస్, పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్స్ టు షోకేస్ ఆర్ ప్రోడక్ట్ and benefits. And there are different type of groups available. So let's say for example, I have created my own group. I created my own group. Yeah, so this is my own group and Vizag startups, entrepreneurs and bloggers. Okay, the group was created by me. చూసారు ఇక్కడ 722 members. So recently I have created okay. So I am the admin of this particular group. So the same way there are lot of groups available on the web. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ వాట్ ద గ్రూప్ నేమ్, వైజాగ్ స్టార్టప్స్, ఎంటర్ప్రీనర్స్ అండ్ బ్లాగర్స్. ఓకే, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ గ్రూప్. ఈస్ దిస్ గ్రూప్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్? పబ్లిక్ అంటే ఎనీ వన్ కెన్ జాయిన్ దిస్ గ్రూప్. బట్ నేను ఇక్కడ పర్మిషన్ అనేది సెట్టింగ్స్లో పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి పెట్టుకున్నాను. బట్ బేసిక్ ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్. వన్ ఈజ్ ప్రైవేట్ గ్రూప్ అండ్ అదర్ వన్ ఈజ్ పబ్లిక్ గ్రూప్. ప్రైవేట్ గ్రూప్ ఏంటంటే దే హ్యావ్ టు ఎంటర్ ద ఈమెయిల్ ఐడి, దే హ్యావ్ టు ఎంటర్ ద సో మెనీ ఇన్ఫర్మేషన్స్. ఓకే, అండ్ ఆల్సో ప్రైవేట్ గ్రూప్స్ ఆర్ వెరీ లిమిటెడ్ టు ద audience, which means it is strictly prohibited to join the private groups. Okay, now అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ వై మీన్ వై డిడ్ యూ ప్రిపేర్ దిస్ గ్రూప్, వాట్ ఈజ్ యూస్ అంటే నేను ఎందుకు గ్రూప్ ప్రిపేర్ చేశాను అంటే ఐ వాంట్ టు షేర్ అన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్టార్టప్స్, ఎంటర్ప్రీనర్స్ అండ్ బ్లాగర్స్. So because I'm a digital marketer, I'm a startup entrepreneur, so and also I'm a blogger. Meeku ippudu blog publish chesanu kada rasi, so I'm a blogger. So I want to capture all the real audience in this group. That's why I have created this group. So the same way, if you promote any business, if you want to promote any business, you must create a public group or private group for your business. Okay, and social media is very sensitive platform, as I said, where you can gain more trust and loss also, which means if people talking about recently social media and పట్టుకొని ఫేమస్ అయిన పర్సన్స్ మన తెలుగు టాలీవుడ్ లో ఉన్నారు, ఎవరో చెప్పండి. వీడియా, ఆర్జీవి, యా, రామ్ గోపాల్ వర్మ, నానియా, నాని గారు, సున్షిత్. ఓకే, చిరంజీవి, వీళ్ళందరూ ఆల్రెడీ పాపులర్ అండి. దే ఆర్ సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని పట్టుకొని పైకి వచ్చిన పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ శ్రీరెడ్డి. ఎస్, రామాంజనేయులు గుంటూరు, యా, శ్రీరెడ్డి, ఉప్పల్ బాలు and Sampurnesh. Okay, you forget the world famous name. You forget world famous name. ఇప్పుడు ఈ ఉప్పల్ బాలు, ఈ అగ్గిపెట్టి మచ్చ, వీళ్ళందరూ ఏంటంటే టిక్ టాక్ అండి. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కే పాల్, నో, కత్తి మహేష్, కరెక్ట్.
సో కత్తి మహేష్ ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పట్టుకొని గ్రో అయిన సెలబ్రిటీ ఎవరంటే కత్తి మహేష్ అండ్ శ్రీరెడ్డి. ఓకే, యా. సో దీస్ గైస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. వాళ్ళు చేసిన పనంతా ఏంటంటే మీడియాని పట్టుకోవడం, సోషల్ మీడియాలో లైవ్ మీటింగ్స్ పెట్టడం, లైవ్ ఈవెంట్స్ క్రియేట్ చేయడం, అండ్ ఇలాంటి గ్రూప్స్లో జాయిన్ అవ్వడం, వాళ్ళే ఒక గ్రూప్ పోస్ట్ చేయడం. అర్థమైందా మీకు ఇక్కడ? అంటే యా, రాకేష్ మాస్టర్ కరెక్ట్. సో అంటే ఏంటంటే సోషల్ మీడియా ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ ప్లాట్ఫామ్. ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ ట్రస్ట్ ఫర్ యువర్ బ్రాండ్ ఆర్ ఫర్ ఇండివిజువల్ persons or celebrities, if you want you can gain. If not, there is a loss also. ఒక్కసారి మీరు క్రియేట్ చేసిన పోస్ట్ ఒక 10K మెంబర్స్కి పబ్లిష్ అయింది అంటే ఇట్స్ వైరల్ యాక్చువల్. శివాజీ, ఎస్. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ అండి, నాట్ ఓన్లీ వన్ థింగ్. మీకు ఐ టెల్ యూ వన్ థింగ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి ఉంది. ఎనీ ఐడియా? నేను ఇప్పుడు చూపిస్తాను మీ అందరికి. సోషల్ మీడియాలో ఎంత బాగా వైరల్ అయిందో చూపిస్తా. యా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాలెంజ్. అంటే ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్తో ఇక్కడ ఏంటంటే ఎనీవన్ కెన్ క్రియేట్ ఏ ఛాలెంజ్ అండి. సోషల్ మీడియా ఏంటంటే ఇట్స్ అ సెన్సిటివ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎనీవన్ కెన్ క్రియేట్ ఎనీ ఛాలెంజ్, ఎనీథింగ్ యూ కెన్ క్రియేట్, అది యూజ్ అయినంత వరకు. అంటే 10 మందికి యూజ్ అవుతుంది అంటే యూ కెన్ పుట్ ఏ ఛాలెంజ్. ఇప్పుడు మీరు COVID-19 ఛాలెంజెస్ చూస్తూ ఉంటే సెలబ్రిటీస్ కొంతమంది పాజిటివ్గా చేస్తున్నారు, కొంతమంది who is the person, Rajmouli. What Rajmouli has done? Rajmouli ఏం చేశాడు? రియల్ మ్యాన్ ఛాలెంజ్ అని చెప్పేసి పెట్టాడా? కుకింగ్, ఎస్. ఎస్, బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్, ఎస్. సో ఈ రియల్ మ్యాన్ ఛాలెంజ్ అనేది ఎందుకు పాపులర్ అయింది? బికాస్ హీఈస్ ఎ సెలబ్రిటీ ఆబ్వియస్లీ. అట్లాగే ఇప్పుడు ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ అనేది ఏంటంటే ఒకేసారి ఐస్ అనేది మీ బాడీ పైన కానీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ బాడీ పైన మీరు కనుక వేసుకుంటే మీ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఫాస్ట్గా. అట్ ద సేమ్ టైం పెరాలసిస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ వైజ్ చాలా సపోర్ట్, చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ అనేది ఎలా తెలుస్తుంది? ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా. కరెక్ట్. అయితే సోషల్ మీడియాలో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయండి. వన్ ఈజ్ హ్యాష్ట్యాగ్ అండ్ అదర్ వన్ ఈజ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ అని ఫేస్బుక్లో సెర్చ్ చేయండి, ఎవరైనా చూద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఓన్లీ డూయింగ్ 1 సెకండ్. ఓకే, social media is all about, it's all depends on the hashtags and @tags. Okay, hashtag and ఏంటంటే you can tag anyone, like not tag anyone, you can tag the things, not the persons. @tag అంటే ఏంటి? you can tag the celebrities, you can tag the persons. అర్థమైందా? ఇప్పుడు మీరు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద అకౌంట్ కాల్డ్ Bhuviksha. 1 second, I'm telling you guys, I'm guiding in a right way. 1 second. So this is the account of my, yeah, so my colleague. So she's my colleague actually. So now what I'm doing, so here you can see I'm using hashtag. So I can put, I can tag anyone here. I'm friend of her. So I can tag, right? Also, you can tag the companies. Wipro. Wipro. Okay, you can tag any organizations, celebrities.
something like this is the group, this is the pace. Okay, అట్లాగే పర్సన్స్ కూడా యూ కెన్ ట్యాగ్ ఇట్ లైక్ స్టార్ చిరంజీవి. అర్థమైందా? దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎట్ ట్యాగ్. ఎట్ ట్యాగ్ ఏంటంటే యూ కెన్ ట్యాగ్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్ టు ట్యాగ్. ఇప్పుడు ట్విట్టర్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే పీపుల్ స్టార్ట్ యూజింగ్ @tag అండ్ హ్యాష్ ట్యాగ్స్ బికాస్ దీస్ ప్లేస్ ఏ కీ రోల్. ఓకే, hashtags and @tags plays a key role in social media. Okay, so social media లో హ్యాష్ ట్యాగ్ కానీ @tag కానీ చాలా పాపులర్. అయితే ఇప్పుడు @tag ఎలా యూస్ చేయాలో చెప్పాను కదా. సో ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ హ్యాష్ ట్యాగ్స్, బీ ద రియల్ మ్యాన్, చూసారా ఆటోమేటిక్ వచ్చింది. So you can చూడగలిగితే there are multiple things available. You got the videos, you got the images, you got the pages, you got the places, groups, apps, events, links. There are many, right? Post చాలా వచ్చాయి అవునా. సో hashtag challenge. So this way you can promote your business. అయితే చెప్తా, మీరు అడగొచ్చు దీనికి మన బిజినెస్కి B2Bకి B2Cకి డిఫరెన్సెస్ ఏంటి, దీంతో వాటికి ఎలా మనం ఎంకరేజ్ చేస్తాం. ఐ టెల్ యూ, డోంట్ వరీ. నౌ అయితే బిఫోర్ వీ గో టు ద ప్రాక్టికల్ థింగ్, యూ హ్యావ్ టు నో ద బేసిక్స్. వై సోషల్ మీడియా ఆప్టిమైజేషన్? To create a great impact about your business, your brand, your products on users. Users and evaru? People. Okay, and social media platform is the best thing we have today to address each users. So evarnaina meer address cheseyochu social media lo. Even if you want to ask question PM, Prime Minister, you can directly tag PM, no problem. Until unless మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాకుండా, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎనీ సజెషన్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు if you want to do something for the society, then you can tag anybody, because every organization or every government department, even APSSDC kuda Facebook pages unnai, right? Adhoina, so itla you can promote your brand. Aithe what are the benefits? You can improve the brand, you can get the leads and ఏంటండి business, you can get the business anamata. Okay, and get more visibility online, connect with the right audience, and we need to have optimized the social media accounts with the logo, cover page, user ID, about us, to gain users trust and attention. Enduku ante, let's say for example, we also have a post more content related to our business in a creative way to engage the customers. Okay, now I am opening my company page, guys. నేను మీకు ఇక్కడ 3 డిఫరెంట్ పేజెస్ చూపిస్తాను. ఎందుకు ఒక్కొక్క పేజ్కి అన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి, కొన్ని పేజెస్కి ఎందుకు తక్కువ వచ్చినాయని చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే అకౌంట్ లెవెల్, అంటే ఒక పర్సనల్ అకౌంట్ అనేది ఓపెన్ చేశాను. ఓకే, నా ఇక్కడ ఇఫ్ యూ గైస్ కెన్ సీ మై పేజ్, మా పేజ్ని చూడగలిగితే దిస్ ఈస్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ డిజిటల్ ఐటీ హబ్ అండి. I'll send you the link also, no problem. 1 second. Yeah. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చెప్పాను కదా, you can create the social media accounts or pages with logo, cover page, user ID, about us, user name. User ID అంటే user name.
Okay, page name is different, user name is different, and gain the trust attention. Chuda, it's loading, guys. I'm sorry, it's opening. Someone has texted me. Sir, what are the advantages of hashtag and @tag? అదే కదండి చెప్పాను ఇప్పటి వరకు. Hashtags plays a key role, okay, to connect with the right audience. ఎందుకంటే బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ అని రాజమౌళి చేశారు. సో బట్ వై పీపుల్ ఆర్ యూజింగ్, ఎందుకు అంటే ఇట్స్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్. సో బికాస్ ఆ హ్యాష్ ట్యాగ్ అనేది ఎవరో క్రియేట్ చేశారు, సెలబ్రిటీస్ క్రియేట్ చేశారు, దాన్ని ఇప్పుడు పాపులర్ చేస్తున్నారు అనమాట. ఓకే, అంటే బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ అంటే ఆ రియల్ మ్యాన్ ఛాలెంజ్ని ఎవరైనా ఎలాంటి విధంగా చేయొచ్చు. యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకి మదర్ ఉంటారు, మీ మదర్కి ఒక హెల్ప్ చేయండి, కుకింగ్ అవ్వచ్చు లేకపోతే వాషింగ్ క్లోత్స్. సో ఇట్లా పోస్ట్ ఇట్ ఆన్ ద సోషల్ మీడియా, బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్, ఐ హ్యావ్ డన్ మై పార్ట్ అని చెప్పేసి ట్యాగ్ ద పీపుల్ హూ ఆర్ సెలబ్రిటీస్ ఆర్ హూ ఆర్ ద మెయిన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫెలోస్ ఆర్ share it to your friends and ask them to do the same. So this way you can improve your brand, this way you can share the right information to the right user. Okay, now see guys, this is what my company pays, and what I'm doing, I'm sharing the link. మీ అందరికీ గ్రూప్లో లింక్ షేర్ చేశాను. ఓకే, నా ఇక్కడ మీరు చూడగలిగితే డిజిటల్ ఐటీ హబ్ లోగో, డిజిటల్ ఐటీ హబ్ టైమ్ లైన్ పేజ్, అండ్ దిస్ ఈజ్ వాట్ ద కాల్ టు యాక్షన్ ఆన్ ద సోషల్ మీడియా పేజ్, అండ్ like, follow, share, and finally you can, there are different type of insights. We'll go through everything, don't worry, ప్రతి ఒక్క దాని కోసం చెప్తాను. అయితే నేను ఇక్కడ ఏం చేశాను, దిస్ ఈజ్ ద పేజ్ నేమ్ బట్ దిస్ ఈజ్ ద యూజర్ నేమ్. యూజర్ నేమ్ అంటే ఏంటంటే facebook.com/xyz అని ఇక్కడ పెట్టాను అనుకోండి, డిజిటల్ హబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళకి ఇక్కడ XYZ అనే వస్తుంది. అంటే దిస్ ఈజ్ ద పాత్ URL, సోషల్ మీడియా పేజ్ URL, which means if someone is searching for digital IT hub, there are many them are come, but if someone is searching for digital IT hub software solutions, definitely my page will come on top. Okay, then ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే నేను ఇక్కడ ఒక I have updated one post here, almost 360 followers are there because we are a B2B agency, అంటే బిజినెస్ టు బిజినెస్ కాబట్టి రివ్యూస్ అనేవి తక్కువ ఉండొచ్చు. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ ద రివ్యూస్ వీ గాట్. ఓకే, అండ్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే we post the like we have published a post on Sri Rama Navami. Okay, so we use the hashtags and చెప్తాను ఈ హ్యాష్ ట్యాగ్స్ ఒక బిజినెస్ కంటూ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మీకు చూపిస్తా. ఐ షోకేస్ ద పోస్ట్ యాజ్ చూసారు ఇక్కడ వీ హ్యావ్ అప్డేటెడ్ ద పోస్ట్ ఆన్ COVID-19. అంటే వెన్ యూ బిల్డ్ ఏ బ్రాండ్, ఒక బ్రాండ్ బిల్డ్ చేసినప్పుడు డైలీ సెల్ఫ్ ప్రమోషన్స్ అని ఉండకూడదు. యూ హ్యావ్ టు పోస్ట్ సంథింగ్ రిలేటెడ్ టు ద జనరల్ ఆడియన్స్, then only people can start listening to you. అర్థమైందా? సెల్ఫ్ ప్రమోషన్ అనేది చేయొచ్చు ఎంతవరకు, కొంతవరకే. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ బ్రాండ్ యూ కెన్ ప్రమోట్ ఇట్, బట్ నో ప్రాబ్లం. ఇలా మీరు సొసైటీకి యూజ్ అయ్యే హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి మీ బ్రాండ్ ద్వారా ప్రజెంట్స్ చేయగలిగితే పీపుల్ కెన్ స్టార్ట్ ఎంగేజింగ్ విత్ యూ. ఓకే, సో దిస్ వే. సో వీ పబ్లిష్డ్ ఏ పోస్ట్ ఆన్ COVID-19. Okay, how to take the preventions. Here we put our logo. These are things. Okay, and చూసారు ఇక్కడ COVID-19 కోసం.
ఉగాదికి విషెస్. ఓకే, ఇట్లా నిర్భయ. ఓకే, అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే I put the address, I put the number and everything, the category of business. Okay, we put everything. అయితే ఇట్స్ B2B కాబట్టి మనకి రీచ్ అనేది తక్కువ ఉండొచ్చు బికాస్ లిమిటెడ్ ఆడియన్స్ ఆన్ ద ఫేస్బుక్. బట్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ కాజ్ అంటే ఏంటి, ఇప్పుడు ద ఏపీ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ నిఘా అనేది ఒక యాప్ లాంచ్ చేసింది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఆన్ ప్లే స్టోర్ యాజ్ వెల్. ఎందుకంటే ఈ నిఘా యాప్ అనేది ఏంటంటే ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీస్ ఎక్కడైనా జరిగితే, ఈవెన్ మీరు ఎక్కడున్నా సరే ఎవరైనా మనీ పంచినట్టు కానీ ఇట్లా జరిగితే యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ దిస్, క్యాప్చర్ ద ఫోటో అండ్ అప్డేట్ ఇట్ ఆన్ ద యాప్. దెన్ మీ రీసెంట్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి మీరు అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో వీఆర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. యూ కెన్ లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం. ఇంకా వీ గాట్ ఆల్మోస్ట్ 1200 ఫాలోవర్స్. ఇవన్నీ ఆర్గానిక్గా వచ్చిన ఫాలోవర్సే. వీ డిడ్ నాట్ డూ ఎనీ పెయిడ్ ప్రమోషన్స్. ఓకే, సో అర్థమైందా? దిస్ వే యూ హ్యావ్ టు బిల్డ్ ద బ్రాండ్. ఎస్, సద్గురు, గరికపాటి, చాగంటి, పీపుల్ కేమ్ టు సోషల్ మీడియా విత్ మోర్ ఎంగేజ్మెంట్స్. కరెక్ట్, బికాజ్ ప్రతి ఒక్కరు ఏంటంటే సెలబ్రిటీ మోడల్లోనే సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తున్నారు, అవునా? సో సోషల్ మీడియాలో ఇఫ్ దే స్టార్ట్ పోస్టింగ్ అబౌట్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు బిజినెస్ని ప్రమోట్ చేసే విధంగా కాదు. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ పబ్లిషింగ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ పుష్ చేస్తూ ఉంటే దెన్ పీపుల్ కెన్ స్టార్ట్ కనెక్టింగ్ విత్ యూ. ఎస్, దిస్ వే యూ కెన్ ఇంప్రూవ్ ద సోషల్ మీడియా. Yes, we also have APSSDC individual district pages in social media to post our regular activities for more visibility. Shanti, you are absolutely correct, because మీకు ఆల్రెడీ సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏవైతే చేస్తున్నారో ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు మెనీ కాలేజెస్, రైట్? యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ మెనీ పీపుల్. సో ఇఫ్ యూ పోస్ట్ ద ఇన్ఫర్మేషన్ దెన్ పీపుల్ కెన్ స్టార్ట్ ఎంగేజింగ్ విత్ యూ బికాజ్ ఇట్స్ ఇనిషియేటివ్, రైట్? సో దిస్ వే యూ కెన్ ఇంప్రూవ్ దిస్. చూడండి, ఇమేజెస్ అనేవి ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు అప్డేట్ చేసే ఇన్ఫర్మేషన్లో సోషల్ మీడియాలో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇమేజ్. ఇఫ్ యువర్ ఇమేజ్ ఈజ్ నాట్ గుడ్ దెన్ పీపుల్ వోంట్ సీ యువర్ ఇమేజ్. ఓకే, ఎస్, యూ హ్యావ్ టు డూ ఇట్ రెగ్యులర్లీ అండ్ కోఆర్డినేటర్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ దిస్ ప్రమోషనల్ యాక్టివిటీ. అచ్చా, ఓకే. ఓ, దట్స్ గ్రేట్. సో ఇలా ఏవైతే ఉన్నాయో చూసారు ఇక్కడ, అండ్ ఈవెన్ వీ హ్యావ్ పబ్లిష్డ్ ద యాడ్స్, వీడియోస్ యాజ్ వెల్. అంటే అర్థమవుతుందండి, అంటే సోషల్ మీడియా అనేది ఏంటంటే ఇట్స్ అ సెన్సిటివ్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో యూ కెన్ గెట్ మోర్ ట్రస్ట్. ఓకే, సో వీ ఆల్రెడీ హ్యావ్ ద వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. నౌ ఐఎమ్ గోయింగ్ అగైన్ టు బ్యాక్. What are the different type of social media platforms? So we already discussed this, and a few points. Few points you should never forget. Always come up with a good strategy, because a lot of companies does not reach their target because the lack of strategy. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా అనేది ఉందో, you should prepare the right strategy and always optimize your page. ప్రతిసారి పేజ్ని ఎప్పటికప్పుడు మీరు ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఏ వెల్ ఆప్టిమైజ్ పేజ్ విల్ ఆల్వేస్ ఏ గుడ్ ట్రాఫిక్. ఓకే, వెల్ ఆప్టిమైజ్ పేజ్ అంటే ఏంటి? వెల్ ఆప్టిమైజ్ పేజ్ అంటే ఏంటి? యూ కెన్ గెట్ వెరీ గుడ్ ట్రాఫిక్ అనమాట. ఇమేజెస్ బాగుండాలి, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ కనెక్ట్ అయి ఉండాలి, అండ్ కంటెంట్ యూ క్రియేట్ షుడ్ బి వెరీ యూనిక్ అండ్ యూస్ఫుల్ ఫర్ యూజర్స్. కంటెంట్ అనేది ఎట్లా ఉండాలి? యూనిక్గా ఉండాలి, యూజర్ ఎంగేజ్ అయ్యేటట్టు ఉండాలి. ద ఇమేజెస్ ఆర్ వీడియోస్ యూ క్రియేట్ షుడ్ బి డిజైన్డ్ బేస్డ్ ఆన్ ద సోషల్ మీడియా డైమెన్షన్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఇక్కడ ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నాం కదా, దీనికి ఒక డైమెన్షన్ ఉంటుంది, ఆ డైమెన్షన్లోనే నేను చేయాలి. ఇదిగోండి ఇట్లా లోగోకి ఒక డైమెన్షన్ ఉంటుంది,
ఆ లోగో బేస్డ్ డైమెన్షన్ యాక్సెప్ట్ చేస్తాయి, లేకపోతే దే వోంట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ ఇమేజెస్. ఆల్వేస్ డూ యువర్ కీవర్డ్ రీసెర్చ్ బిఫోర్ యూ ఆప్టిమైజ్. అర్థమైందండి నేను ఎందుకు కీవర్డ్ రీసెర్చ్ అనేది అప్పుడు అంత ఇండెప్త్గా చెప్పాను? ఎందుకంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ ద కీవర్డ్ రీసెర్చ్ యూ కెన్ హ్యావ్ బ్రీఫ్ అండ్ detailed overview of your business. And create weekly and monthly scheduled calendar. So weekly monthly calendars schedule చేసుకోవాలి. ఆ వీక్లీ అండ్ మంత్లీ scheduled calendars ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. And create a unique hashtag for any business. You know, we have the hashtags called go digital and be digital and DITH talk. మీరు ఎప్పుడైనా యూనో చూసారు ఇక్కడ మా హ్యాష్ ట్యాగ్స్ గో డిజిటల్, బీ డిజిటల్, DITH టాక్స్. అంటే ఏంటంటే డిస్ట్రైడ్ హెప్ టాక్. మేము ఎప్పుడైనా ఏదైనా ఇఫ్ వీ గో ఎనీవేర్ వీ జస్ట్ పబ్లిష్ అబౌట్ దీస్ హ్యాష్ ట్యాగ్స్. ఐ విల్ షో యూ అండి ఎలా మేము ప్రమోట్ చేస్తున్నామో చూపిస్తాను మీకు. See guys, yeah, recently we hosted one event, like I don't know the university name, I forgot. సో మేము ఏంటంటే ఇట్లా మేము ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేసాం, ద కాన్ఫరెన్స్. ఓకే, సో వీ హ్యావ్ కండక్టెడ్ ద కాన్ఫరెన్స్. సో వీ స్టార్టెడ్ యూజింగ్ ద హ్యాష్ ట్యాగ్స్. చూసారా మీరు ఏ ఇమేజ్లో చూసినా DITH టాక్ అని ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ ద అఫీషియల్ పార్ట్నర్. సో దిస్ వే వీఆర్ ఇంప్రూవింగ్ ద బ్రాండ్. ఇక్కడ మీరు చూడగలిగితే డిస్లైట్ అప్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్రాండ్, వీఆర్ ద స్పాన్సర్స్ అనమాట. సో ద సేమ్ వే చూసారు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది ఎంత యూజ్ చేస్తున్నాను, DITH టాక్. చూసారు ఇక్కడ. సో దిస్ వే we have improved our brand. Okay, so hope you guys I'm sorry, hope you guys understand the session till now. మీకు అర్థమైందా లేదా అనేది నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇప్పటి వరకు చెప్పిన దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ ద క్వెరీస్ సో దట్ ఐ కెన్ ఆన్సర్. అండ్ ఆల్సో అర్థమైతే ప్లీజ్ సే ఎస్, కాకపోతే నో. Okay, thank you so much. Yeah, now I talk about Facebook. Why people are using Facebook mostly? Who is the CEO of Facebook, Andy? Yes, Mark Zuckerberg. Yes, correct. Fine. What's his age? The age enta? Anybody? Yeah, 24 or 26. Yes. సో మీకు ఇక్కడ చెప్తాను ఈ ఫేస్బుక్ అనేది ఎంత యూజ్ అవుతుందో చూద్దాం. ఫేస్బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నెట్వర్క్ వేర్ యూ కెన్ డూ యువర్ బిజినెస్, బ్రాండ్ ఆర్ ప్రమోషన్. అంటే ఫేస్బుక్ పేజ్ అంటారు, అకౌంట్ ఈజ్ డిఫరెంట్, పేజ్ ఈజ్ డిఫరెంట్. పేజ్ అంటే బిజినెస్ పేజ్ అని మీనింగ్. ఓకే, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ ఆన్ ద ఫేస్బుక్ పేజ్. ఓకే, అండ్ వాట్ ఈస్ ఫేస్బుక్ ఎగ్జాక్ట్లీ? Facebook page is just like a mini website. For example, చాలా వెబ్సైట్ ఇప్పుడు మనకి
గూగుల్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే గూగుల్ మై బిజినెస్ పేజ్ ఎలా ఉందో చూసారా, వెబ్సైట్ లేని వాళ్ళకి గూగుల్ ఎట్లా హెల్ప్ చేస్తుందో, సో ద సేమ్ వే ఫేస్బుక్ ఈజ్ హెల్పింగ్ టు క్రియేట్ ద బ్రాండ్ ఫర్ ద విత్ ద పేజ్ అనమాట. దట్ ఈస్ ద ఫేస్బుక్ పేజ్. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈవేళ, విచ్ షోస్ గ్లింప్సెస్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అండ్ బిజినెస్. అండ్ క్రియేటింగ్ యువర్ ఫేస్బుక్ పేజ్ యూ హ్యావ్ టు పిక్ ద రైట్ సూటబుల్ టైప్. అంటే ఏంటంటే ఇగోండి, ఇవి బిజినెస్సా, బ్రాండా, కమ్యూనిటీనా, పబ్లిక్ ఫిగరా. పబ్లిక్ ఫిగర్ అంటే సెలబ్రిటీ. ఓకే, ఇవన్నీ మీరు చేయాలన్నమాట. అండ్ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ స్టెప్ టు సెలెక్ట్ ద రైట్ వన్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ పేజ్, ఓకే, యూ మస్ట్ స్టార్ట్ విత్ బిజినెస్సా, బ్రాండా, కమ్యూనిటీయా, సెలబ్రిటీ అనేది చేయాలన్నమాట. అండ్ బిజినెస్ ఆర్ బ్రాండ్ చూడండి, ఆఫ్టర్ సెలెక్టింగ్ బిజినెస్ ఆర్ బ్రాండింగ్ you have to provide the page name, category. Page name is nothing but which will display to the all user who are interested in your page. Uppudu meeku chupinchanu already. And you have also to choose the category suitable for your business. Endukante మీ బిజినెస్ అనేది ఏంటి అనేది రైట్ కేటగిరీ పిక్ చేయాలన్నమాట. ఓకే, అండ్ యూ షుడ్ హ్యావ్ ద లోగో ఇమేజ్ అండ్ వెల్ డిజైన్ కవర్ పిక్ టు అప్లోడ్. చెప్పాను కదండి, మంచి లోగో ఉండాలి విత్ డీటెయిల్డ్ డైమెన్షన్స్. ఓకే, అండ్ టైమ్ లైన్ పేజ్. హూ ఎవర్ సీ మై కంపెనీ పేజ్, దట్ ఈస్ ద టైమ్ లైన్ పేజ్ అండ్ లోగో. ఓకే, అండ్ now your page is ready, but you have to complete the other required options also. Now select the page info option. ఇలా డీటెయిల్డ్గా నేను ఈ కంటెంట్ అంతా నేను రాస్తుందండి. సేమ్ ఎస్ఈఓలో అయితే ఎలా అయితే రాశానో ద సేమ్ వే ఇది కూడా మీకు రాసి పంపిస్తాను, డోంట్ వరీ. ఓకే, చూడండి, ఆఫ్టర్ సెలెక్టింగ్ ద పేజ్ ఇన్ఫో ఆప్షన్ యూ హ్యావ్ టు ఫిల్ ద రిక్వైర్డ్ డీటెయిల్ రిగార్డింగ్ యువర్ బిజినెస్. ఎవ్రీ ఆప్షన్ యూ ఫిల్ షుడ్ బి కరెక్ట్. ఎందుకంటే మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి. ఇఫ్ నాట్, అగైన్ గూగుల్ విల్ బ్లాక్ యువర్ పేజ్ కంప్లీట్లీ. ఓకే, నౌ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ కస్టమైజ్ యువర్ యూజర్ నేమ్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూజర్స్. యూజర్ నేమ్ అనేది యూ హ్యావ్ టు కస్టమైజ్ ఇట్. ఎలా పడితే అలా పెట్టడానికి లేదు. ఓకే, అండ్ ఆల్సో అండర్ స్కోర్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. వెబ్సైట్ యూఆర్ఎల్లో అండర్ స్కోర్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. అండ్ చూసారా, అవాయిడ్ యూజింగ్ అండర్ స్కోర్ సింబల్ ఇన్ యువర్ యూజర్ నేమ్. అండ్ యూజర్ నేమ్ యాక్సెప్ట్ అప్ టు 50 క్యారెక్టర్స్ ఓన్లీ. అంటే ఇక్కడ మీకు మీరు పేజ్ చూడగలిగితే ఇక్కడ 50 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయదు. అర్థమైంది? అంటే ఇక్కడ దిస్ ఈస్ ద యూజర్ నేమ్ అనమాట. And you can also set up a call to action button on your page. Call to action button ante idi. Yeah, this one. Learn more, or book now. And you can also set up call to action. That is what the call to action button. And provide your phone number and business operating hours correctly. Provide your phone number and business operating hours correctly. అంటే ఏంటంటే ఫోన్ నెంబర్ని ప్రొవైడ్ చేయమనాలి. అట్లాగే బిజినెస్ ఆపరేటింగ్ అవర్స్. బిజినెస్ ఆపరేటింగ్ అవర్స్ అంటే ఏంటంటే మీ బిజినెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది. సేమ్ గూగుల్ మై బిజినెస్ పేజ్ ఎట్లాగైతే ఇంప్లిమెంట్ చేస్తారో సో ద సేమ్ వే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఇవ్వండి ఇట్లా. సో పీపుల్కి చూపిస్తుంది అనమాట, ఓపెన్ నౌ, క్లోజ్ నౌ అని. ఓకే, అండ్ the other option is you can interact with your follower directly by replying to their comments. అంటే ఎవరైతే మీకు కాంటాక్ట్ అవుతారో సో యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. అంటే someone is connecting, learn more కాదు,
ఎవరైతే మీ పేజ్ని కనెక్ట్ అవుదామని చూస్తారో దాన్ని డైరెక్ట్గా మెసెంజర్ ఆప్షన్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఇట్లా. ఓకే, you can also optimize your page tabs. You can remove the unwanted tabs. You can give permission to third party users view, edit page. And also Facebook never accept encourage illegal information or product like talking and promoting drugs. అంటే ఏంటంటే అడల్ట్ కంటెంట్ కానీ డ్రగ్స్ కానీ అంటే ఫార్మర్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఏది కూడా ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి లేకుండా ఫేస్బుక్ అనేది అలౌ చేయదు. Okay, Facebook is, it's a strictly prohibited for unusual and unwanted information. One second, guys. Okay, I'm sorry. Now, so you have to keep, Facebook post dimensions and everything. And it's all about, to create the page అండి. అసలు ఫేస్బుక్లో ఒక బిజినెస్ని ఎట్లా ప్రిపేర్ చేయాలనేది డీటెయిల్డ్ వేలో స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే మీకు ఎక్కడ మళ్ళీ డౌట్ వచ్చినా ఫేస్బుక్ పేజ్ ప్రిపేర్ చేయడంలో ఒక్కొక్క పాయింట్ చదువుతూ ఒక్కొక్క థింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ నౌ అది బిజినెస్కి బ్రాండ్కి. అండ్ వాట్ అబౌట్ కమ్యూనిటీ అండ్ పబ్లిక్ ఫిగర్కి? ఓకే, సో community pages are completely dedicated to a topic or experience that is owned by collectively by community. అంటే ఏంటంటే కమ్యూనిటీ అనేది ఏంటంటే కమ్యూనిటీ అంటే ఏంటి బేసిక్గా ఏదైనా ఒక టాపిక్ని డెడికేటెడ్గా పబ్లిష్ చేయడం, రైట్? అంటే అండ్ పబ్లిక్ ఫిగర్ పేజ్ ఆర్ రిలేటెడ్ టు ద సెలబ్రిటీ ఆర్ మోస్ట్ పాపులర్ పర్సన్స్. సెలబ్రిటీస్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అవైలబుల్. And here also we follow the same steps or processes that is mentioned above slides. పైన ఏవైతే రాశానో వాటిని ఫాలో అయితే చాలు, ఎందుకంటే దోస్ ఆర్ ద మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ ద యూజర్ నేమ్, ప్రొఫైల్ పిక్, కవర్ పిక్, అబౌట్ అ స్పేస్, కాల్ టు యాక్షన్. ఇదేంటంటే మ్యాండేటరీ అనమాట. ఏ సోషల్ మీడియా ప్రొఫైల్ తీసుకున్నా ద ప్రాసెస్ ఈజ్ సేమ్. నేను ఇప్పటివరకు మీ స్లైడ్స్లో చెప్పిన ప్రాసెస్ అంతా మీరు ఒక ఫేస్బుక్ పేజ్కి బ్రాండ్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, బట్ ఇన్ కమ్యూనిటీ అండ్ పబ్లిక్ ఫిగర్ పేజెస్ వీ హ్యావ్ టు సెట్ ద రూల్స్ ఫర్ ద పీపుల్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్ట్ టు జాయిన్. అర్థమైందండి? ఎందుకంటే ఎవడు పడితే వాడు జాయిన్ అయిపోతా వచ్చాడు అనుకోండి మీ పేజ్లోకి. సో లైక్ దే మే పోస్ట్ లైక్ ఏంటంటే ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయొచ్చు, వల్గర్గా పోస్ట్ చేయొచ్చు, అబ్యూస్ లాంగ్వేజ్ వాడచ్చు. అర్థమైందా? సో ఇట్లా దే కెన్ డూ ఎనీథింగ్. అందుకనే కమ్యూనిటీ పేజెస్ కానీ ఈ సెలబ్రిటీ పేజెస్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇన్ కేర్ వెరీ స్ట్రిక్ట్లీ. అండ్ పర్సన్ హూ జాయిన్ ఇన్ దీస్ పేజెస్ షుడ్ యాక్సెప్ట్ ఫ్యూ రూల్స్ బై. అంటే ఎవరైతే మీరు పేజ్ ప్రిపేర్ చేస్తారో దే ఆర్ అడ్మిన్ అనమాట. అంటే సేమ్ మనకి అడ్మిన్ అనేది గూగుల్ యాడ్స్లో కానీ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే అడ్మిన్ అనేది ఒకడే ఉంటాడు. ఓకే, యూ కెన్ గివ్ ఇట్ టు ద యాక్సెస్ మెనీ, ఎవరికైనా ఇవ్వచ్చు మీరు. ద సేమ్ వే ఫేస్బుక్ పేజ్ కూడా అంతే.
ఓకే. అయితే ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్ట్రాటజీ అనేది అసలు మెయింటైన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? You set the social media goal, okay, and you put lot of efforts to implement your organization and focus on the networks that add value. అంటే సోషల్ మీడియాలో ఏ నెట్వర్క్ నీకు బాగుంటుంది, అంటే బాగోడం అంటే చూడడానికి కాదండి, ఏ నెట్వర్క్ అనేది మీ బిజినెస్కి సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో B2B ఆడియన్స్ అనేది తక్కువగా పబ్లిష్ చేస్తారు. బికాజ్ ఎందుకు? It's a basically viral platform and more B2C audience are connecting with the Facebook, Instagram things, right? And okay, so I'm showcasing you guys ఎట్లా ప్రిపేర్ చేయాలి పేజ్ అనేది చూపిస్తాను. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రొఫైల్ అండి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రొఫైల్లోనే మీరు ఫేస్బుక్ వాడుతున్నారు అందరూ. సో హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఫేస్బుక్ హియర్? Oh, everybody is using, huh? Okay. Oh, that's great. That's cool. That's cool. Yeah. ఓకే. నౌ సో మీరు ఫేస్బుక్లో అబ్జర్వ్ చేస్తే మీకు డిఫాల్ట్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఓన్ పేజెస్, ఐమ్ సారీ, మీ ఓన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉంటాయి. ఆర్ మీరు అసలు మీ ఓన్గా పేజెస్ అనేవి ఏమీ బిల్డ్ చేయలేదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ కనిపించదు. అండ్ మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఈ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సేవ్ వీడియో, హైడ్ పోస్ట్, snooze fighterman for 30 days, hide from all fighterman, okay, why I'm seeing this post, find support or report post, turn on notifications and more options ఏవైతే ఉన్నాయో అవి అన్నీ. ఓకే, సో గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఇవన్నీ వదిలేసండి ఈ పాయింట్స్ అన్ని. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ పుట్ ఆన్ హైడ్. ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్నూజ్ అంటే ఏంటంటే ఇది కొన్ని రోజులు మీకు కనిపించకుండా ఉండాలి అంటే యూ కెన్ స్నూజ్. లేదు హైడ్ చేసేయాలి అసలు అనుకుంటే హైడ్ చేయొచ్చు. అండ్ బేసిక్గా ఎట్లా ఉంటుందంటే ఇఫ్ యూ వాంట్ టు అన్ఫాలో దిస్ గేమ్ యూ కెన్ అన్ఫాలో. ఒక్కసారి కనుక మీ ఫ్రెండ్స్ అయినా సరే మీరు అన్ఫాలో అని క్లిక్ చేస్తే, ఫ్రెండ్స్ కిందే ఉంటారు కానీ అన్ఫాలో అని క్లిక్ చేస్తే వాళ్ళు చేసిన అప్డేట్స్ ఏమి మీకు కనిపించవు. అండ్ యూ కెన్ ఆల్వేస్ పుట్ ద ఇన్ఫర్మేషన్ కాల్డ్ వై ఐఎమ్ సీయింగ్ దిస్ యాడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎందుకు పోస్ట్ మీరు చూస్తున్నారని మీరు అబ్జర్వ్ చేయగలిగితే చూడండి, వై యూఆర్ సీయింగ్ దిస్ పోస్ట్, లెర్న్ హౌ టు మేనేజ్ యువర్ న్యూస్ ఫీడ్, ఇదన్నీ వదిలేసేయండి. ఓకే, యు ఆర్ ద మెంబర్ ఆఫ్ గేమ్స్ ఫ్రీ ఆన్లైన్ ప్లే, అంటే నేను ఇందులో ఎక్కడో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ రిలవెంట్ గేమ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ యూ హ్యావ్ వాచ్డ్ వీడియోస్, అంటే గేమ్స్ రిలేటెడ్ వీడియోస్ నా ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఈ పర్టికులర్ థింగ్ అనేది పోస్ట్ అనేది పబ్లిష్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ వాచ్డ్ వీడియోస్ వెన్ దే హ్యావ్ బీన్ ఇన్ యువర్ న్యూస్ ఫీడ్. నా న్యూస్ ఫీడ్లో డిఫాల్ట్గా వచ్చినప్పుడు నేను ఎప్పుడో చూశానంట. సో చూశాను కాబట్టి ఐ మే హ్యావ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి నాకు పంపిస్తున్నాడు ఫేస్బుక్ కోడ్. అర్థమైందండి? సో మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు అన్జాయిన్ ఆర్ అన్ఫాలో ఆర్ యూ కెన్ లీవ్ దిస్ పేజ్. ఓకే, లీవ్. Okay, and feel no save, spam not right for me, you can put the comments done. And now click here. Okay, so now ఇక్కడ మీరు చూడగలిగితే
నెక్స్ట్ ఈ వైఎస్ఆర్సీపీ ఏవో వచ్చినాయి, సమ్ అదర్ ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఇలాంటి పోస్టులన్నీ కూడా సీ గైస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అకౌంట్ లెవెల్. ఫేస్బుక్లో ఒక అకౌంట్ మీకు ఉంది అంటే ఆ లెవెల్తో నేను మాట్లాడుతున్నా. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సోషల్ మీడియా పేజెస్. సో హైడ్, సో ఐ కెన్ పుట్ ద హైడ్. నాకు ఇలా ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మీకు స్పాన్సర్డ్ అని ఎక్కడైతే కనిపించిందో దట్ ఈస్ ద యాడ్ విచ్ వాజ్ డెవలప్డ్ బై ఫేస్బుక్, దట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, నౌ ఇక్కడ ఈ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారా, రైట్ సైడ్లో స్పాన్సర్డ్ అని కనిపించిందా అందరికీ? ఇక్కడ ఏవైతే మీకు స్పాన్సర్డ్ అని కనిపిస్తుందో దానికి కూడా మీరు చెక్ చేయొచ్చు. వై ఐఎమ్ సీయింగ్ దిస్ యాడ్, ఇవ్వండి ఇది చూడండి. నేను అసలు ఈ యాడ్ ఎందుకు చూస్తున్నా, క్రెలో ఇండికేటెడ్ యూ మే హ్యావ్ విజిటెడ్ దేర్ వెబ్సైట్. చూసారా వాడి యాడ్ ఎందుకు పుష్ చేస్తున్నాడు మీ ప్రొఫైల్లో అంటే, నేను ఎప్పుడో ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యానంట, సో అందుకని చెప్పేసి వీడు నాకు పంపిస్తున్నాడు. నేను వాటి వెబ్సైట్లోకి ఎలా ఎంటర్ అయ్యాను తెలుసు, బేస్డ్ ఆన్ ద కుకీస్ విచ్ ఐఎమ్ యూజింగ్ ద బ్రౌజర్. ఓకే, ఐ డి నాట్ క్లియర్ ద బ్రౌజర్ టిల్ నౌ. ఒకసారి కనుక బ్రౌజర్ అంతా క్లీన్ చేసి క్రెలో యాడ్ అనేది రాదు నాకు. అండ్ క్రెలో ఈస్ ట్రైంగ్ టు రీచ్ ద పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, మీకు గూగుల్ యాడ్స్లో చెప్పాను కదా ఆడియన్స్ సెలెక్షన్ అని, సో ద సేమ్ ఇది. అర్థమైందా అంటే, సో హియర్ ఇట్ ఈస్ టార్గెటింగ్ ఏజ్ గ్రూప్. అంటే ఏజ్ టైప్ అనేది వీడికి ఎలా తెలుసు, నేను ఈ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు నా ఏజ్ ఇవన్నీ అడుగుతున్నప్పుడు నేను ఇచ్చాను అనమాట. ఓకే గైస్, అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్, వై ఐఎమ్ సీయింగ్ దిస్ పోస్ట్ అండ్ వై ఐఎమ్ సీయింగ్ దిస్ యాడ్. So if you want to unfollow any post, if you want to unfollow your friends, if you don't want to see the any sponsored ad, so you just follow this thing. You simply hide ad. So make it kanpiyadu annamata. Too personal or repetitive. So that why Facebook is asking this thing అంటే, ఫేస్బుక్ ఎందుకు అడుగుతుంది అంటే ఇట్స్ అ రిపిటేటివ్ థింగ్ కాబట్టి నేను ఆల్రెడీ చూసాను ఈ యాడ్ని. సో రిపిటేటివ్ కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నాకు పంపిది అనమాట. ఓకే, యాడ్ హిడెన్ డన్. ఓకే, క్లియర్ గైస్? సో ఇలా నాకు ఏది వద్దనుకున్నా సరే ఐ సింప్లీ క్లిక్ ఆన్ హైడ్. ఇలా మీరు క్లిక్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ you can directly put the personal post. Yeah, see this is what also sponsored and ad anamata. Okay, now hide ad. So ila meeku hide ad em pettuna, so too personal, done and done. So నాకు నెక్స్ట్ టైం నుంచి ఆ టైప్ ఆఫ్ యాడ్స్ ఏమి రావన్నమాట. ఓకే, హైడ్. సో సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందంటే, ఎవరైనా జాబ్స్ ఉన్నాయి దగ్గరలో అంటే ప్రతి ఒక్కరు చూసారు నెంబర్స్ ఎలా ఇస్తున్నారు. సో అదేంటంటే యూ షుడ్ నో విచ్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ విచ్ ఈజ్ రైట్. ఓకే, సోషల్ మీడియా అందుకనే చెప్పాను మీకు ఇట్స్ అ సెన్సిటివ్ ప్లాట్ఫామ్ అని. చూసారా ఈ గేమ్స్ ఇవన్నీ, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంట, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో అనేది మనం అనుకుంటాం, నాకు తెలియకుండా ఏంటి చెత్త పోస్టులు అన్నీ వస్తున్నాయి అనుకుంటాం. నో, మీకు తెలిసే వస్తాయి అవన్నీ. బట్ ఏంటంటే మీకు గుర్తుండదు అనమాట, లాస్ట్ 30 daysలో ఏం చేసాం అనేది మీకు గుర్తుండదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ చాలా చెత్తగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నౌ అండ్ ఇట్లా ఏవైనా, సో యూ కెన్ సీ ఎనీథింగ్ అండి. అండ్ యూ కెన్ సీ రైట్ సైడ్ మీకు గూగుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్స్ ఎక్కడ వస్తాయండి, google.comలో. వేర్ యూ కెన్ సీ ద యాడ్స్ ఆన్ google.com. రైట్ సైడ్ ఉండవు కదా, ఎక్సెప్ట్ రైట్ సైడ్ ఏ టైప్ ఆఫ్ యాడ్స్ వస్తాయి google.comలో? రైట్ సైడ్ ఏ టైప్ ఆఫ్ యాడ్స్ వస్తాయి, టాప్ అండ్ బాటమ్ వస్తాయి. ఓకే,
రైట్ సైడ్ లో ఈ కామర్స్ యాడ్స్ వస్తాయి. యా యా దట్స్ గుడ్. సో స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారు వాళ్ళు అయితే దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అండి. మల్లికార్జున్ అండ్ అన్సర్ అండ్ రఘునాథ్ రెడ్డి, శాంతి, అమరేష్, సో అండ్ శ్రీకాకుళం నుంచి సమ్ సాయిరామ్, సో ఇలా కొంతమంది ఉన్నారు. దే పీపుల్ ఆర్ ఫాలోయింగ్ వెరీ గ్రేట్, ఆసమ్. సో హియర్ యూ కెన్ సీ ద యాడ్. ఓకే, ఈ యాడ్ ప్లేస్మెంట్ అనేది ఫేస్బుక్లో ఎలా ఉంటుంది అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చినప్పుడు చెప్తా. బట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో మాత్రం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే లెఫ్ట్ సైడ్లో న్యూస్ ఫీడ్ అంటే వాట్ ఆర్ ద న్యూస్ ఫీడ్ యూ హ్యావ్, మెసెంజర్ అంటే మెసెంజర్, వాచ్ పార్టీ ఫేస్బుక్ వాచ్ పార్టీ ఇది, అండ్ షార్ట్ కట్స్. సో దీస్ ఆర్ ద పేజెస్ విచ్ వాజ్ డెవలప్డ్ బై మీ. వన్ సెకండ్ గైస్. Okay, so these are the pages which was developed by me. Tech and digital boot camps, అదే మీకు ఇప్పుడు చెప్తున్నా కదా, డిజిటల్ ఐటీ హబ్ తాలూకా వేరే పేజ్ అనమాట ఇది, బూట్ క్యాంప్స్ డాట్ డిజిటల్ ఐటీ హబ్. బూట్ క్యాంప్స్ అంటే ట్రైనింగ్ అనమాట. ఓకే, సో హియర్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద పేజ్ ఫర్ ఎస్పెషల్లీ బూట్ క్యాంప్స్ ఆల్సో. I'm sharing the link guys, please have a look. Okay, and you can see my page. ఇట్లా మీరు పేజ్ చూస్తే కనుక వీ హ్యావ్ అప్డేటెడ్ మెనీ పోస్ట్ అండి. సో వీ అప్డేటెడ్ మెనీ పోస్ట్. యా, సో దిస్ వే. ఓకే, అండ్ సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లోర్ అంటే ఏంటంటే ఈవెంట్స్, మీకు దగ్గరలో ఈవెంట్స్ ఏ ఉన్నాయి, మీకు తెలిసిన గ్రూప్స్ ఏంటి. ఈవెంట్స్ అంటే మీ నియర్ బై ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఈరోజు ఏమున్నాయి రేపే ఉన్నాయి. ఆ ఈవెంట్స్ కూడా కేటగిరీ బేస్డ్ అనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా, కామెడీ, ఆర్ట్, పార్టీ, లెట్స్ గో ఫర్ పార్టీ. ఇప్పుడు ఏం లేవు, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ అనమాట. ఓకే, అండ్ సో guys, if you want to follow, like if you want more details, or if you want to know digital marketing updates, so na blog eట్లాయితే follow అవుతున్నారో, also you can follow my pages as well. Digital page గానీ లేకపోతే boot camps page గానీ you can follow guys. You can get very good updates soon. మంచి updates పెడతా ఉంటాం. Okay, now I tell you how to create the page. Okay, now see guys, here you can see the option called manage pages, manage group, manage ads. Okay, so ఇక్కడ ఎందుకు అంటే నాకు manage pages అని చూపిస్తుంది. I already created many pages, that's why it is showcasing a manage page. Okay, now if I click on the create page, ఇదిగోండి ఇది ఇందాక నేను చెప్తున్నా కదా, బిజినెస్ ఆర్ బ్రాండ్, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ అని. దిస్ ఈస్ వాట్ ద బేసిక్ లెవెల్ అనమాట. చూడండి, కనెక్ట్ యువర్ బిజినెస్, యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ కాజ్ టు ద వరల్డ్ వైడ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఆన్ ఫేస్బుక్. టు గెట్ స్టార్టెడ్, చూజ్ ఎ పేజ్ కేటగిరీ, బిజినెస్ ఆర్ బ్రాండ్, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్. బిజినెస్ ఆర్ బ్రాండ్ అంటే ఏంటి, మన డిస్ప్లే డబ్బు ఏంటి, బిజినెస్. ఏపీఎస్సి ఏంటి, ఇట్స్ అ బిజినెస్ ఆర్ కమ్యూనిటీ. షోకేస్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, స్పాట్లైట్ యువర్ బ్రాండ్ అండ్ రీచ్ మోర్ కస్టమర్స్ ఆన్ ఫేస్బుక్, అండ్ కనెక్ట్ అండ్ షేర్ ద పీపుల్ ఇన్ యువర్ కమ్యూనిటీ, ఆర్గనైజేషన్, టీమ్, ఏ గ్రూప్ ఆర్ క్లబ్. సో యూ టెల్ మీ గైస్, ఈ ఏపీఎస్ఎస్డిసి అనేది బిజినెస్సా, బ్రాండా, కమ్యూనిటీయా, పబ్లిక్ ఫిగరా?
Wow, very good guys. Community, excellent. Okay, so I'm creating community here. So you have to put the page name. Okay, so page name అనేది something else like ఏదైనా ఒక పేజ్ నేమ్. Connect with people in your community and share news about what's important to you with a free Facebook page. And Facebook page అనేది ఏంటంటే ఇట్స్ ఫ్రీ అన్నమాట. సో దే వోంట్ ఛార్జ్ యూ టు బిల్డ్ ఎ పేజ్. సో ఎన్జిఓ రిలేటెడ్ ఎవరైనా ఏదైనా ఒక నేమ్ సజెస్ట్ చేయండి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఏదైనా ఒక నేమ్ సజెస్ట్ చేయండి. నేస్తం, సర్వేజన సుఖనో భవంతు. ఓకే, యూత్ ఆఫ్ సర్వ్. యూత్ ఆఫ్ ఇది ఆల్రెడీ ఉన్నవా ఈ నేమ్స్, లేకపోతే మీరు కొత్తగా మీ మైండ్లో చెప్తున్నావా? ఓనా? ఓ దట్స్ గ్రేట్. నేస్తమా? నేస్తం, నేస్తం ఆల్సో గుడ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఫౌండేషన్. అమ్మ ఫౌండేషన్ ఆల్రెడీ ఉన్నట్టుందండి, చూద్దాం ఉండండి. సో మేము సైతం కూడా ఉంది. ఈ నేస్తం అనేది ఏదో బాగున్నట్టుంది, ఒక నిమిషం ఉండండి చూద్దాం. ఓకే, హెల్పింగ్ హ్యాండ్స్. హెల్పింగ్ హ్యాండ్స్ కూడా ఉన్నట్టుంది కదా. ఈ యూత్ ఆఫ్ సర్వ్ అంట, చూద్దామా? యూత్ ఆఫ్ సర్వ్ చూద్దాం. లెట్స్ సే ఐమ్ గివింగ్ YOUTH ఆఫ్ సర్వ్. సో కేటగిరీ ఏం పెట్టొచ్చండి? చారిటీ ఆర్ యూత్ ఆర్గనైజేషన్? యూత్ ఆఫ్ సర్వ్, చారిటీ, యూత్ ఆర్గనైజేషన్. ఓకే, సో కేటగిరీ ఏమొస్తుంది చెప్పండి. యా, గుంటూరు ఉందా? ఓకే, విఆర్ ఫర్ సర్వ్. ఓకే, ఎనీవే ఒక నేమ్ అయితే డిసైడ్ చేస్తాం కదా. యూత్ ఆఫ్ సర్వ్ అంట, చారిటీ ఆర్గనైజేషన్, and you can put the address if you have. If not, you can leave it, no problem. City, one second. I'm sorry guys. యూత్ ఆఫ్ సర్వ్ కూడా ఉందండి. someone has help service stretch. ఓకే, సర్వీస్ స్ట్రెచ్ కూడా ఉందండి. సర్వీస్ stretch. One second guys, I'm poor in English. Okay, charity or organization. So I put them Visakhapatnam. Okay, city, state, ANDH. Okay,
and the mobile number is optional anyway. Don't show my address, only show address అవసరం లేదు. I can put it. And if you have a profile pic, you can put it. If not, you can put it as like you can skip it, skip చేసేయచ్చు. And you can add your cover photo ఉంటే పెడతారు, లేదంటే you can skip for now and later you can add it and no issues. Okay, so sir, we created one page, but ఏంటంటే you have to follow the minimum things అన్నమాట. Okay, సో ఇక్కడ చూసారు, ఇక్కడ ఏమంటాడు, సర్వీస్ స్ట్రక్చర్ అనేది నేమ్. సో ఇక్కడ కూడా యూజర్ నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ యూజర్ నేమ్ ఏం పెడతా, సర్వీస్ STREECH. సో అవైలబుల్ ఉందో లేదో చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను హైఫన్స్ ఉండకూడదు అని. అవునా, హైఫన్స్ పెడితే ఏమవుతుంది, అవునా, యూజర్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తాను. సో క్యారెక్టర్స్ మిడిల్లో ఏం పెట్టకూడదు అనమాట. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ద యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ ఏంటంటే 14 days వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సంథింగ్ లైక్ ఐ కెన్ విజిట్ ద పేజ్ ఆల్సో. ఇలా వస్తుంది అనమాట, facebook.com/servicefetch. ఇలా. సో దిస్ ఈజ్ వాట్ ద పేజ్ అనమాట. నౌ సో దిస్ ఈజ్ వాట్ ద పేజ్ నేమ్. ఇప్పుడు ఏంటంటే ఒకసారి కనుక మళ్ళీ మీరు పేజ్ నేమ్ యూజర్ నేమ్ కనుక చేంజ్ చేస్తే 14 days వరకు చేంజ్ అవ్వదు. ఎప్పుడైనా చేంజ్ చేస్తే 14 days తర్వాతే మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మీరు న్యూ యూజర్ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేద్దామని ట్రై చేసినా సరే. ఓకే, okay, yeah. So this is how, so you can create the page. So later దీని గురించి ఏం రాయాలి, ఎలా రాయాలి, ఈ సోషల్ మీడియా పేజ్ని ఎలా మనం పెట్టాలి అనేది డీటెయిల్డ్ వేలో రేపు క్లాస్లో చెప్తా. ఓకే, ద టైమ్ హ్యాస్ కంప్లీటెడ్ ఫర్ నౌ. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో హోప్ యూ అండర్స్టాండ్ ద సెషన్, రైట్? సెషన్ అందరికీ అర్థమైంది కదా?